హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం 7వ పాఠం మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ ఎంపైర్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర డాష్ నుండి డాష్ వరకు కొనసాగింది. క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1857 వరకు. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. క్రీస్తు శకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధం వీరి మధ్య జరిగింది. ఇబ్రహీం లోడి మరియు బాబర్ మధ్య. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు బాబర్. అక్బర్ కాలంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు. బాబర్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1526-1530. ఇతను టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు. బాబర్ మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1530. మొఘల్ పాలకులలో హుమయూన్ ఎన్నవ పాలకుడు, రెండవ పాలకుడు. ఇతను బాబర్ కుమారుడు మరియు వారసుడు. హుమయూన్ సింహాసనం అధిష్ఠించే నాటికి బీహార్ మరియు బెంగాల్లో అధికారాన్ని సుస్థిరం చేసుకున్న వాడు షేర్షా సూర్. క్రీస్తు శకం 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీస్తు శకం 1540లో కనౌజ్ యుద్ధంలో హుమయూన్ను ఓడించిన వాడు షేర్షా సూర్. చౌసా మరియు కనౌజ్ యుద్ధాలు వీరి మధ్య జరిగాయి. షేర్షా సూర్ మరియు హుమయూన్. క్రీస్తు శకం 1555లో హుమయూన్ ఇతని సహాయంతో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సఫావిద్ షా ఇరాన్ రాజు. హుమయూన్ పాలనా కాలం క్రీస్తు శకం 1530-1540 మరియు క్రీస్తు శకం 1555-1556. హుమయూన్ ఈ సంవత్సరంలో మరణించాడు. క్రీస్తు శకం 1556. హుమయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించిన ఆఫ్ఘన్ నాయకుడు షేర్షా. షేర్షా సామ్రాజ్యం డాష్ నుండి డాష్ వరకు విస్తరించింది. కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు. క్రీస్తు శకం 1545లో ఫిరంగి ప్రేలుడు కారణంగా మరణించిన వాడు షేర్షా సూర్. షేర్షా సూర్ అసలు పేరు ఫరీద్ ఖాన్ లోడి. ఢాకా నుండి మొట్టమొదటి రూపియాను జారీ చేసిన వాడు షేర్షా. హుమయూన్ మరణించే నాటికి అక్బర్ వయస్సు 13 సంవత్సరాలు. అక్బర్ ఇతని కుమారుడు హుమయూన్. అక్బర్ సంరక్షకుడు బైరంగ్ ఖాన్. క్రీస్తు శకం 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధం వీరి మధ్య జరిగింది. హేము అంటే ఇతను బెంగాల్ ప్రధానమంత్రి మరియు అక్బర్ మధ్య. ఈ యుద్ధం ద్వారా అక్బర్ ఢిల్లీ మరియు ఆగ్రాలో తన అధికారాన్ని సుస్థిరపరుచుకున్నాడు. రెండవ పానిపట్టు యుద్ధం 1556. చాలా మంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆస్థానంలో చేరారు, కానీ ఇతను చేరలేదు. రాణా ప్రతాప్ సింగ్. ఇతను అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు, గొప్ప గాయకుడు మరియు కవి. రాజా బీర్బల్. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ చాన్ బీబీ. అహ్మద్ నగర్ రాణి. మొఘల్ సామ్రాజ్యం 3వ చక్రవర్తి అక్బర్. మొఘల్ సామ్రాజ్యం 4వ చక్రవర్తి జహంగీర్.
ప్రపంచ విజేత అనే బిరుదుతో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన 4వ చక్రవర్తి జహాంగీర్. అక్బర్ వారసుడు సలీం. పూర్తి పేరు నూరుద్దీన్ సలీం జహాంగీర్. త్రాగుడు చక్రవర్తిగా చెడ్డ పేరు తెచ్చుకున్న మొఘల్ చక్రవర్తి జహాంగీర్. జహాంగీర్ భార్య పేరు నూర్జహాన్. పక్షులు అంటే అమితమైన ప్రేమ ఉన్న మొఘల్ చక్రవర్తి జహాంగీర్. ఇతను గొప్ప చిత్రకారుడు కూడా. జహాంగీర్ పాలనా కాలం క్రీస్తు శకం 1605-1627. జహాంగీర్ అనే పదం పర్షియన్ పదం, అర్థం ప్రపంచాన్ని జయించిన వాడు. మొఘల్ సామ్రాజ్యం 5వ పాలకుడు షాజహాన్. ఇతనిని ఖుర్రం అని కూడా పిలుస్తారు. షాజహాన్ జహాంగీర్ కుమారుడు షాజహాన్. షాజహాన్ పాలనా కాలంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడాలు తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది, జామీ మసీద్ లేదా ముత్యాల మసీద్ ఢిల్లీ, మరియు ఎర్రకోట. ఇతని కాలంలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది. షాజహాన్ పాలనా కాలంలో జయించిన దక్కన్ రాజ్యాలు బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్. షాజహాన్ పాలనా కాలం క్రీస్తు శకం 1628-1658. మొఘల్ సామ్రాజ్యం 6వ పాలకుడు ఔరంగజేబు. ఇతను షాజహాన్ యొక్క చిన్న కుమారుడు ఔరంగజేబు. ఇతను భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో ఆహారము మరియు దుస్తులతో సహా తన స్వంత ఖర్చులను భరించేవాడు. ఔరంగజేబు పాలనా కాలంలో తిరుగుబాట్లు చేసిన వారు గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ. ఔరంగజేబు జయించిన రాజ్యాలు బీజాపూర్ క్రీస్తు శకం 1685లో, గోల్కొండ క్రీస్తు శకం 1687లో. ఔరంగజేబు పాలనా కాలం క్రీస్తు శకం 1658-1707. మొఘలుల పరిపాలన కేంద్రీకృత పరిపాలన. అక్బర్ పరిపాలనలో ఇతని పరిపాలనా ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. షేర్షా. అక్బర్ తన విస్తారమైన సామ్రాజ్యాన్ని ఈ విధంగా విభజించాడు: సుబాలు, సర్కారులు, పరగణాలు. అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడు? 15 సుబాలు. సుబాలు అనగా మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. అక్బర్ తన విస్తారమైన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించి ప్రతి సుబాకు డాష్ను నియమించాడు, సుబేదార్ను నియమించాడు. అక్బర్ డాష్ వంతు పంటను పన్నుగా వసూలు చేశాడు, 1/3వ వంతు. అక్బర్ భూమిని సర్వే చేయించి భూమిని ఎన్ని రకాలుగా విభజించాడు? 4 రకాలుగా విభజించాడు. అక్బర్ సైనిక విధానంలో డాష్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు, మున్సబ్ దారీ వ్యవస్థ. మున్సబ్ అనగా హోదా లేదా ర్యాంక్. ఇది ర్యాంక్, జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ణయించడానికి మొఘలులు ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి. మున్సబ్దారీ వ్యవస్థ. మొఘల్ సామ్రాజ్యంలో డాష్ నుండి డాష్ మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల మున్సబ్దారులు ఉండేవారు. 10 నుండి 10,000 మంది వరకు ఉండేవారు.
రాజపుత్రులలోని ఈ వంశస్థులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు. సిసోడియా వంశస్థులు. మొఘలులు డాష్ మతస్థులు, సున్నీ మతస్థులు. హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను రద్దు చేసినవాడు అక్బర్. షరియత్ అంటే ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ముతావాసిబ్ అనే మతాధికారులను నియమించినవాడు ఔరంగజేబు. ముతావాసిబ్ డాష్ మతాధికారులు. జిజియా పన్ను అనగా ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి, సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి పాలకులకు చెల్లించే పన్ను. జిజియా పన్నును మొదట ప్రవేశపెట్టినవాడు కుతుబుద్దీన్ ఐబక్, బానిస వంశ స్థాపకుడు. యాత్రికుల పన్ను అనగా మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి ముస్లిం చక్రవర్తులు హిందువులపై విధించే పన్ను. రాజపుత్ర రాజ్యాలు చూనార్, మాల్వా, గోండ్వాలను మరియు బికనీర్, జైసల్మీర్, జోధ్పూర్లను ఓడించిన మొఘల్ చక్రవర్తి అక్బర్. అక్బర్ వివాహం చేసుకున్న జైపూర్ యువరాణి జోధాబాయి. అక్బర్ ఉన్నత పదవులలో నియమించిన రాజపుత్రులలో చెప్పుకోదగిన వారు రాజ మాన్ సింగ్, రాజ తోడర్మల్, రాజ భగవాన్ దాస్. క్రీస్తు శకం 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించినవాడు అక్బర్. క్రీస్తు శకం 1582లో దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించిన వాడు అక్బర్. దీన్ ఈ ఇలాహీ అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థం. అక్బర్ ప్రకటించిన దీన్ ఈ ఇలాహీ మతంలో ఎంతమంది చేరారు? 18 మంది. రూపాయి వెండి నాణ్యం మరియు దామ్ రాగి నాణ్యంలను ప్రవేశపెట్టినవాడు షేర్షా సూర్. అక్బర్ కాలంలో అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉన్న నాణ్యం దామ్ అనే నాణ్యం. జప్త్ అనే రెవెన్యూ విధానాన్ని లేదా పాలనను ప్రవేశపెట్టినవాడు అక్బర్. అక్బర్ కాలం నాటి ప్రముఖ రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్. రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చెందిన రెవెన్యూ పద్ధతి జప్త్ అనే రెవెన్యూ పద్ధతి. రైతులకు అనుకూలంగా, రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతి జప్త్ని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్కు పట్టిన కాలం 2 దశాబ్దాలు. అక్బర్ ప్రవేశపెట్టిన జప్త్ పద్ధతి ప్రకారం ఉత్పత్తిలో ఎంతవరకు శిస్తుగా నిర్ణయించారు? 1/3 వంతు నుండి సగం వరకు. జప్త్ అనే రెవెన్యూ పద్ధతిని ఎలా లెక్క కట్టారు? గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి, ధరల హెచ్చుతగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించి వివిధ పంటలు, వాటి ధరల సగటును లెక్క కట్టి ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు. జప్త్ పద్ధతిలో శిస్తును డాష్లలో చెల్లించేవారు. దామ్లలో. షేక్ సలీం చిస్తీ ఇతని మత గురువు. అక్బర్ చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తర్వాత అక్బర్ నిర్మించిన ప్రణాళికాబద్ధమైన నగరం ఫతేబాద్.
అక్బర్ తన మత గురు షేక్ సలీం చిస్తి గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలి అనుకుని నిర్మించిన ప్రణాళికాబద్ధమైన నగరం ఫతేబాద్. ఫతే అనగా విజయం అని అర్థం. అక్బర్ నిర్మించిన ఫతేబాద్ తర్వాత కాలంలో ఇలా పిలువబడింది: ఫతేపూర్ సిక్రీ. భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాలలో ఇది ఒకటి. ఫతేపూర్ సిక్రీ. బులంద్ దర్వాజాను నిర్మించిన మొఘల్ చక్రవర్తి అక్బర్. అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా ఎత్తైన వంపులతో నిర్మించిన గొప్ప కట్టడం బులంద్ దర్వాజా. ఇది ఫతేపూర్ సిక్రీలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటి. బులంద్ దర్వాజా అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉన్న పంచమహల్ అనే 5 అంతస్తుల భవనం ఇక్కడ ఉంది. ఫతేపూర్ సిక్రీలో షాజహాన్ రాజధాని షాజహానాబాద్. ఇది షాజహానాబాద్ లో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా నిర్మించబడింది. ఎర్రకోట. ఇది షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కాణం. ఎర్రకోట. ఇది దీవాన్-ఈ-ఆమ్, దీవాన్-ఈ-ఖాస్, మోతీ మసీదు, హయత్ బక్ష్ బాగ్ మరియు రంగ్ మహల్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలను కలిగి ఉంది. ఎర్రకోట. తాజ్ మహల్ ఈ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రా. ఇది మొఘలుల యొక్క ఆభరణం. తాజ్ మహల్. ఇది మొఘలుల కళా వైభవంలో కలికితురాయి. తాజ్ మహల్. మక్తాబ్ పాఠశాలలు డాష్. యువకులకు ఖురాన్, ఫత్వా-ఈ ఆలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి నిర్మించిన మొఘల్ పాఠశాలలు. మొఘలుల అధికార భాష పర్షియన్ భాష. బాబర్ నామాను రచించిన వాడు బాబర్. ఐన్-ఇ-అక్బరీ, అక్బర్ నామా అనే గ్రంథాలను రచించిన వాడు అబుల్ ఫజల్. తుజుక్-ఇ జహంగీర్ మరియు జహంగీర్ నామా అంటే జహంగీర్ ఆత్మకథను రాసినవాడు జహంగీర్. ఇతను భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించిన షాజహాన్ కొడుకు. దారా షీకో. రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించిన ప్రముఖ హిందీ కవి తులసీదాస్. అక్బర్ ఆస్థానంలో డాష్ మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. 36 మంది. అక్బర్ ఆస్థానంలో ఉన్న 36 మంది సంగీతకారులలో ప్రసిద్ధి చెందిన వారు తాన్సేన్, బాజ్ బహదూర్. వీరు అక్బర్ ఆస్థానంలో ఉన్న సంగీతకారులలో ప్రసిద్ధులు. తాన్సేన్, బాజ్ బహదూర్. తాన్సేన్ ఈ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి. దీపక్ రాగం. తాన్సేన్ ఈ రాగంతో వర్షాన్ని సృష్టించేవాడని ప్రతీతి. మేఘ మల్హర్ రాగం. అక్బర్ స్వయంగా దీనిని బాగా వాయించేవాడు. నగారా. మొఘల్ సామ్రాజ్య పతనం ఇతనితో ప్రారంభమై ఇతనితో ముగిసింది. షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబుతో. ఔరంగజేబు మత మౌఢ్యం కారణంగా తిరుగుబాటు చేసిన వారు జాట్లు, సత్నామీలు, సిక్కులు.
వీరితో శత్రుత్వం ఔరంగజేబు సామ్రాజ్యానికి శాపంగా మారింది. రాజపుత్రులు, మరాఠాలు. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇది ఒక కారణం. అహ్మద్ షా, నాదిర్ షాల దండయాత్రలు, మన్సబ్దారుల తిరుగుబాట్లు. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇది ఒక కారణం. షాజహాన్, ఔరంగజేబుల దక్కన్ విధానం. మొఘల్ సామ్రాజ్యము ఇతని కాలంలో పతనమైంది. బహదూర్ షా టూ మొఘలులకు సమకాలీన రాజులు. ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, బహమనీ రాజులు. ఈ మరాఠా పాలకుడు మొఘలుల విస్తరణను నిరోధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ. శివాజీ ఈ కోటలో జన్మించాడు. పూణే సమీపంలోని శివనేరి కోట. శివాజీ తండ్రి పేరు షాజీ భోంస్లే. శివాజీ తండ్రి షాజీ భోంస్లే ఇతని ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడు. బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో. శివాజీ తల్లి పేరు జిజియాబాయి. శివాజీ ఇతని బోధనలచే ప్రభావితుడైనాడు. సమర్థ రామదాస్. శివాజీ వీరి వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు. దాదాజీ కొండదేవ్, తానాజీ మాల్ సూరే వద్ద. శివాజీ ఈ తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు. మావలి అనే కొండ జాతి. పశ్చిమ కనుమలలో నివసించే కొండ జాతి అన్నమాట. శివాజీ తన 19వ ఏట ఇతని ఆధీనంలోని తోరణ దుర్గంను జయించాడు. బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ ఆదిల్ షా. శివాజీ తన వద్దనున్న వ్యాఘ్రనక అనే ఆయుధంతో సంహరించిన అఫ్జల్ ఖాన్ ఇతని సేనాధిపతి. బీజాపూర్ సుల్తాన్. శివాజీ ఓడించిన షయిస్తా ఖాన్ ఇతని సేనాధిపతి. ఔరంగజేబు. శివాజీని ఓడించిన వాడు రాజా జైసింగ్. శివాజీకి ఛత్రపతి బిరుదు ఈ కోటలో ఇవ్వబడింది. రాయ్గఢ్ కోట. శివాజీ పట్టాభిషేకం జరిగిన వెంటనే జయించిన రాజ్యాలు జింజి, వెల్లూరు మరియు మైసూరు ప్రావిన్స్లో అధిక ప్రాంతం. అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. మరాఠా సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూసే ప్రధాన మంత్రి పీష్వా. మరాఠా సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించే ఆర్థిక మంత్రి అమాత్య. మరాఠా సామ్రాజ్యంలో రాజ శాసనాలు తయారు చేసే కార్యదర్శిని డాష్ అంటారు. సచివ్. మరాఠా సామ్రాజ్యంలో గూఢచర్య వ్యవహారాలను చూసే ఆంతరంగిక మంత్రిని డాష్ అంటారు. వాకియా విస్. మరాఠా సామ్రాజ్యంలో ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే విదేశీ మంత్రి సుమంత్. మరాఠా సామ్రాజ్యంలో మతపరమైన అంశాలను నిర్వహించే ప్రధాన పూజారి డాష్ పండిత్ రావ్. రీజెంట్ అనగా ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తి. అక్బర్ ఆస్థానంలోని గొప్ప సంగీత విద్వాంసుడు తాన్సేన్. భిన్నమైన దానిని గుర్తించండి. షేర్షా. ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది?
ఫతేపూర్ సిక్రీ. సరికాని జతను గుర్తించండి. కుతుబ్ మినార్, హుమయూన్ అనేది సరికాని జత. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు? ఔరంగజేబు. కింది వాటిని జతపరచండి. రాగి నాణెం, దామ్, మున్సబ్దార్, ర్యాంక్, తాజ్ మహల్, షాజహాన్, తోడర్మల్, మంత్రి, తుజుక్ ఈ జహంగీరి, స్వీయ చరిత్ర. ఫ్రెండ్స్, 6వ తరగతి టోటల్ 12 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 6 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. కావాలనుకున్నవారు ఈ నంబర్కి కాల్ చేయండి. 9966466776. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల పేర్లు సేకరించండి అని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. వారు అబుల్ ఫజల్, రాజా తోడర్మల్, అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా, రాజా బీర్బల్, ఫైజీ, ఫకీర్ అజియోద్దీన్ తాన్సేన్, రాజా మాన్సింగ్, ముల్లాదో పియాజా. అంతర్జాలం లేదా గ్రంథాలయ పుస్తకాలలో శోధించి మొఘలుల కాలం నాటి మినియేచర్ చిత్రలేఖనం మరియు దాని ప్రత్యేక లక్షణాలను గురించి తెలుసుకోండి అని టెక్స్ట్ బుక్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారం. మొఘల్ చిత్రలేఖనంకు దక్షిణాసియాలో ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇది పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనం నుండి ఉద్భవించింది. మొఘల్ సూక్ష్మ మినియేచర్ చిత్రలేఖనం చిత్రకారులు ఇష్టపడే బోల్డ్, స్పష్టమైన రంగుల మిశ్రమం. ఈ సూక్ష్మ చిత్రాలు చాలా చిన్నవి, కొన్ని అంగుళాలు మించి ఉండవు, ముదురు రంగులో ఉంటాయి. కొన్ని పంక్తులకు ఒకే వెంట్రుకతో చేయబడిన బ్రష్ ను ఉపయోగించారు. ఫరూక్ బేగ్, బసవద్ హిందూ, ఉస్తాద్ మన్సూర్, బిషమ్ దాస్ మొదలైన వారు ప్రసిద్ధ చిత్రకారులు. చాలా మంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆస్థానంలో చేరారు, కానీ రాణా ప్రతాప్ చేరలేదు. ఎందువలన అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడవచ్చు. అలాగే ప్రస్తుత భూమి శిస్తు పద్ధతిని మొఘలుల కాలం నాటి భూమి శిస్తు పద్ధతితో పోల్చండి అని ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత షేర్షా అధికారంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి కనుక్కోమని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ ఈ ఇలాహీ మతం ప్రజాదరణ పొందలేకపోయింది. ఎందువలన? మీ ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఔరంగజేబు తన గురువుకి రాసిన లేఖలు గ్రంథాలయం లేదా ఇంటర్నెట్ నుండి సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. ఔరంగజేబు తన ఉపాధ్యాయునికి రాసిన లేఖ చాలా సుదీర్ఘంగా ఉంది. దాని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. మీరు కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఉంటుంది. ఇవన్నీ మనము చర్చించాలంటే చాలా లెంత్ పెరిగిపోతుంది వీడియోకి, కాబట్టి నేను ఇక్కడ చర్చించలేదు. ఒకవేళ మీరు పీడిఎఫ్ తీసుకున్నట్లయితే ఇదంతా కూడా మీరు చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.